నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. సార్, గద్దర్ అవార్డ్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అయితే జయసుధ గారు ఇంకా దిల్ రాజు గారు అవార్డ్స్ని అనౌన్స్ చేశారు. అల్లు అర్జున్ గారు ఎంతో ఫేస్ చేసిన తర్వాత పుష్ప 2 గురించి ఇది ఒక రిలీఫ్ అని అనుకోవచ్చు. ఆయనకు ఉత్తమ నటుడు అవార్డు రావటం జరిగింది. సో ఎలా చూస్తారు సార్ దీన్ని? అసలు గద్దర్ అవార్డ్స్ అనేదానికి నాకు ఆ పేరు మీద అన్ని అవార్డులు ఇవ్వటం ఐఎమ్ డెడ్ అగెన్స్ట్ అమ్మ. గద్దర్ గారి పేరు మీద ఆయన గౌరవార్థం ఒక ప్రత్యేక అవార్డు ఇస్తూ సంతోషం. పెద్ద రఘుపతి వెంకయ్య అవార్డును, రఘుపతి వెంకయ్య గారికి ఒక పేరు మీద ఒక గణం కదా. నంది అవార్డ్స్ రఘుపతి వెంకయ్య అవార్డు అనొచ్చు కదా, అనలా. అది ఒక పద్ధతి. ఒక వ్యక్తి పేరు మీద అవార్డు ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ వ్యక్తి ఆ వ్యక్తి యొక్క విధానం వేరు, అతని యొక్క సిద్ధాంతం వేరు. ఆ సిద్ధాంతానికి అందరూ ఉండాలని లేదు కదా. ఇప్పుడు నాకు సపోజ్ రేపు నేను నా అవార్డు వచ్చింది, నేను ఖచ్చితంగా తీసుకోను. నా సిద్ధాంతం వ్యతిరేకమైన ఆయన పేరు మీద నేను అవార్డు ఏంటి? అదే గద్దర్ గారు బతుకుంటే కూడా ఒప్పుకునేవారు గారు. గద్దర్ గారే ఆయనకు అవార్డు ఇస్తే తీసుకోవాలా, ప్రభుత్వ అవార్డు వస్తే నేను తీసుకోవాలన్నాడు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం, బుల్లెట్ రాజ్యం, బ్యాలెట్ కాదు బుల్లెట్, ఆయన తీసుకోవాలా, రిజెక్ట్ చేశాడు. ఆయన సిద్ధాంతానికి వ్యతిరేకం తీసుకోవాలా. అట్లాగే గద్దర్ గారి సిద్ధాంతానికి వ్యతిరేకం నేనేందుకు తీసుకుంటాను? సో గద్దర్ గారి పేరు మీద ఆయన గౌరవం ఇద్దాం. ఒక రఘుపతి వెంకయ్య అవార్డును అలా పేర్లు ఉన్నాయి, స్పెషల్ అవార్డ్స్ ఉన్నాయి. అలాగూ ఆయన పేరు మీద ఒక గద్దర్ అవార్డు, ఒక స్పెషల్ అవార్డు ఎవరి ఇయర్ ఇవ్వండి. అక్కినేని అవార్డు ఇస్తున్నాడు నాగార్జున ప్రతి సంవత్సరం. అట్లాగే గద్దర్ అవార్డు ఒక స్పెషల్ అవార్డు ఇవ్వండి. మొత్తం అవార్డులు గద్దర్ ఏంటమ్మా? ఏమన్నా ప్రభుత్వానికి ఒక ఆలోచన, ఒక సెన్స్ ఏమన్నా ఉందా? మరి వీళ్ళు మన సినిమా తరపున వెళ్ళి మాట్లాడే ఏమన్నా ఆలోచిస్తున్నారా? ఒక వ్యక్తి పేరు మీద ఎందుకు లేదు? ఆనాడు నుంచి ఈనాడు దగ్గర ఎందుకు కలైమామని తమిళనాడులో అంటారు, ఇక్కడ నంది అని అన్నారు. కేసీఆర్ ఆ పేరు ఇష్టం లేదు నీకు, కేసీఆర్ పెట్టిన పేరు ఇష్టం అయితే వీణ అని పెట్టు, వీణ అవార్డు అని పెట్టు. దాశరథి తెలంగాణ కవి రాశాడు, కోటి రతనాల వీణ తెలంగాణ అన్నాడు. వీణ అవార్డు అని పెట్టు, అందరికి కామను. ఎందుకు అవి పెడతారు? పువ్వు పేరు ఈ పేరు ఎందుకు పెడతారు? కామన్, అందరికీ కామన్ పేరు. అది ఈ అవార్డ్స్కి ఎప్పుడు కూడా కామన్ పేరు పెడతారు. అంతే తప్పితే ఒక వ్యక్తి పేరు పెడితే ఆ వ్యక్తి సిద్ధాంతాలు నేను అంగీకరించాలని లేదు కదా. నువ్వు నీ సిద్ధాంతం ఆయన అంగీకరించాలి. ఆయనే ఆ సిద్ధాంతాన్ని అంగీకరించిన అవార్డు వద్దంటే ఆయన పేరు మీద మీరు అందరూ తీసుకోండి అంటే మా వాళ్ళకి ఏంటంటే మా సినిమా వాళ్ళకి అది అందులో ఇప్పుడు ఉన్న టీవీలో ఉన్నవాడు కూడా అధికారంలో ఉన్న వాళ్ళకి తలవంచడం తప్పితే అది కాదండి, ఇది ఇలా కరెక్ట్ పద్ధతి కాదు ఇది అని మాట్లాడే పెద్ద తలకాయలు, మాట్లాడగలిగిన తలకాయలు లేరు. కానీ ఆల్ ఆఫ్ ది సడన్ ఎందుకు మార్చారని అంటారు. రామానాయుడు, ఒక దాసనారాయణరావు గారు నిలబడి మాట్లాడగలిగిన వాళ్ళు అది ఎట్లాగండి? కరెక్ట్ కాదు. ఓ సీఎం అయినా సరే అది కరెక్ట్ కాదు. ఓ పేరు మీద మీరు ఒక కామన్ పేరు ఉండాలి, కానీ ఒక వ్యక్తి పేరు మీద ఇవ్వటం కరెక్ట్ కాదు. వ్యక్తి మీద స్పెషల్ అవార్డు ఇస్తాం, ఉన్నాయి. అలాగే రఘుపతి వెంకయ్య గారు అవార్డు అని ఉంది, అక్కినేని జీవిత సాఫల్య అవార్డు అని ఉంది. అలా స్పెషల్గా ఆయన పేరు మీద ఒక అవార్డు ఇవ్వండి, ఎవ్రీ ఇయర్ ఇవ్వండి. సుబ్రహ్మరెడ్డి అవార్డ్స్ ఉన్నాయి, అది ఇస్తే బాగుంటుంది. అవార్డు మామూలుగా వీణ అనేది ఏ రాష్ట్రాలకు లేదు. ఈ రాష్ట్రాలకి కోటి రతనాల వీణ నా తెలంగాణ అని ఘనంగా పాడాడు దాశరథి తెలంగాణ కవి. ఆ పేరు పెట్టి బ్రహ్మాండంగా వీణ అవార్డ్స్ అని ఇవ్వండి. ఆ వీణ అనేది చాలా పవిత్రమైనది, సరస్వతి చేతిలో ఉంటుంది. సంగీత దానికి వీణకు ఎంతో విలువ ఉంది. వీణ అవార్డు అని ఇవ్వండి, అది బాగుండదు. అది ఆ విచక్షణ ఈ ప్రభుత్వానికి లేదు. ఈ ప్రభుత్వానికి ఉండదు, కాంగ్రెస్కి ఏముండదు. అది విచక్షణ ఉండదు, ఏముండదు. ఏదో వాళ్ళు అన్నారు కనుక వాళ్ళు కాదు మేము తీసేస్తాం, వాళ్ళు అన్నారు మేము కాదంటాం, వాళ్ళు అవును అన్నారు మేము కాదంటాం, వాళ్ళు కాదు అన్నారు మేము అవును అంటాం. ఈ చిల్లర రాజకీయాలు వ్యతిరేకంగా చేయడమే తప్ప సరైన ఆలోచనతో చేయట్లేదు అని తప్ప అసలు ఆలోచించి ఇది ఎట్లా కరెక్టా కాదా ఇంత విశ్లేషించి ఉండదు. వాళ్ళ దరిద్రం అంతే. పాకిస్తాన్ అదిగో చూడలా, ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ ప్రేమిస్తే తప్పేంటన్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి.
అంత హీనంగా కూడా మాట్లాడతారండి. వాళ్ళకి ఏమి అసలు ఒక పక్క మన దేశ ప్రజల్ని చంపుతాడు పాకిస్తాన్తో. మీకు ఇష్టం పాకిస్తాన్ ప్రేమిస్తాను నేను, తప్పేంటి? పాకిస్తాన్ లవ్ చేస్తే తప్పేంటి అని అంటాడు అంత పబ్లిక్గా, ఎక్కడో చాటుకోకూడదు ఈ టీవీలో. ఇంత దౌర్భాగ్యం కాంగ్రెస్ బుద్ధి జ్ఞానం వాళ్ళ ఆలోచన పరిధి అంతే, చాలా చీప్గా చిల్లరతనంగా ఉంటుంది వాళ్ళు ఆలోచించరు. సార్ మనమన్నా మన సైడ్ వాళ్ళన్నా ఆలోచిస్తారంటే మనం పదవిగానే కూర్చునేసి తాళం వేయటం మొదలెట్టేసాం. రైట్. అయితే అల్లు అర్జున్కి ఉత్తమ నటుడు అవార్డు రావడాన్ని ఎలా చూస్తారు సార్? ఇప్పుడు అది గతంలో ఉత్తమ నేషనల్ అవార్డు వచ్చినప్పుడు విమర్శించారు, స్మగ్లర్కి అవార్డు ఏంటది, మరి ఇప్పుడు ఎట్లా ఇస్తున్నారు సార్? అంటే ఎక్కడికి ఇప్పుడు అవార్డు సంతోషం డెఫినెట్గా. స్మగ్లర్ నేను అప్పుడు విమర్శ తప్పు పట్టాను. స్మగ్లర్ అని పాత్రని కాదు చూడాల్సింది. బెస్ట్ నటుడు దేనికి ఇచ్చారు అతనికి? ఉత్తమ కథకి ఇవ్వాల. ఉత్తమ కథకి ఇస్తే ఆ కథకి ఇస్తారనొచ్చు. నటనకి అతను ఆ సినిమాలో అల్లు అర్జున్ కనపడాల మొదటి ఫ్రేమ్ నుంచి ఆఖరి ఫ్రేమ్ దాకా. పుష్పనే కనపడ్డాడు, ఎక్కడ అల్లు అర్జున్ అనేవాడు కనపడలా. అంటే ఆ పాత్రలోకి అంత పలకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలో లీనమైపోయి ప్రతి ఫ్రేము అతనే కనపడ్డాడు. ఆఖరికి సినిమా రిలీజ్ అయినాక అల్లు అర్జున్తో మానేశారు, పుష్ప అంట మొదలెట్టారు. అంత అంటే అంత ఐక్యమైపోయి నడిచారు. ఆ పర్ఫార్మెన్స్కి ఇచ్చారు, ఆ పర్ఫార్మెన్స్కి అవార్డు. అది చాలా మళ్ళీ ఆ అవార్డుకి ఇక్కడ ఇవ్వటం సంతోషం. మళ్ళీ దీన్ని విమర్శించే వాళ్ళు ఉంటారు అనుకో, విమర్శేవాళ్ళు, బట్ ఇవ్వటం చాలా మంచి పని చేశారు. ఎందుకంటే పర్ఫార్మెన్స్, బెస్ట్ నటుడు అనేది ఇప్పుడు పర్ఫార్మెన్స్కి, నాట్ స్టోరీ, నాట్ ఎనీథింగ్. ఆ పర్ఫార్మెన్స్కి ఇస్తారు, ఆ పర్ఫార్మెన్స్కి ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చారు, సంతోషం. రైట్ సార్. కానీ మీకు కేవలం ఆ పేరు ఒక్కటి అభ్యంతరంగా ఉంది అని అంటారు తప్ప అల్లు అర్జున్కి అవార్డు రావడం మాత్రం సబబే అంటారు. ఎస్, డెఫినెట్గా. ఆ పేరు అభ్యంతరం అంటే పేరు కూడా అభ్యంతరం కాదమ్మా. పేరు నువ్వు గౌరవించేది. మా ఇంటికి గదర్ గారు మా ఇంటికి రెగ్యులర్గా వస్తూ ఉంటారమ్మా. మా నాన్నకి బాగా మా నాన్నగారు రాసిన పుస్తకానికి ముందు మాట కూడా ఆయనే రాశాడు. తిరుపతి మహారాజు ఆయన ముచ్చట్లు రాశారు, దానికి ముందు మాట గదర్ గారు రాశారు. బాగా స్నేహం ఉంది. మా నాన్నగారు చనిపోయిన కూడా వచ్చి పాప చాలాసేపు అంత బంధం ఉంది. గదర్ గారు అంటే వీళ్ళందరికన్నా మాకు గౌరవం ఉంది. అదే ఆ గౌరవం వేరు. కానీ ఇలా ఒక పర్టికులర్ నేమ్ పెట్టడం తప్పు. నేమ్ పెట్టి అన్ని అవార్డులకి ఆ పేరు అంటే కరెక్ట్ కాదు. పర్సన్ నేమ్ ఎప్పుడు పెట్టరు. అది గదర్ కాదు, ఎవరైనా ఎవరు ఒక వ్యక్తి ఓ పర్సనల్ పేరు మీద ఉండదు, అది జనరల్ పేరు పెడతారు. అందుకని తమిళ్లో కళైమామని అన్నారు, ఇంకో చోట ఇంకో పేరు పెట్టారు. మనకు నంది అన్నాం, ఇంకో పేరు పెడుతుంది. ఇంకో చోట ఏనుగు ఎందుకు పెడతారు? ఈ కామన్. నాది నువ్వు గవ్వుకుని ఆయన పేరు పెట్టేస్తే చాలామంది తీసుకోలేరమ్మా. ఆయన కమ్యూనిస్టు, మావోయిస్టు. ఆయన మావోయిస్ట్ భావజాలం, ఆయన కమ్యూనిస్టు. ఆయన దేవుడు లేడు, తుపాకీ గుట్టంతో రాజ్యం, వీళ్ళు బ్యాలెట్ కాదు బుల్లెటే అని దాంట్లో బతికాడు ఆయన. ఎస్, ఆయన సిద్ధాంతాన్ని కట్టుబడ్డాడు, అలాగే నిలబడ్డాడు, పోరాడాడు. ఆయన వేలో అదంతా కరెక్టే. కానీ దీనికి పెట్టడం, ఈ మూవీస్ కి అన్ని అవార్డులు కలిపి ఆయన పేరు మీద అవార్డులు ఇవ్వడం అనేది పిచ్చి ఆలోచన, వెర్రి ఆలోచన. కాంగ్రెస్కి ఏమాత్రం విజ్ఞత ఏమీ లేని, ఒక విచక్షణ లేని ఒక దౌర్భాగ్యపు ఆలోచన ఇది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.